హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇది లాస్ట్ వీడియో అండి. 3 పార్ట్స్ కింద చేశాననమాట. సో అమ్మవారి గద్దెలు, అలానే చిలకల గుట్ట గురించి. సో థర్డ్ వన్ మేము ఏమేమి చేసామన్నది మీకు చూపిస్తాను. అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి సో మంచిగా టిఫిన్ చేసి బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకున్నామండి. సో తీసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అంటే ఇక్కడి నుంచి కొంచెం ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళాలండి. అంటే మనం కుక్ చేసుకోవాలంటే కొంచెం ఓపెన్ ప్లేస్ కావాలి. సో ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము. సో అందరం కలిసి తలొక పని చేసుకున్నామండి. సో ఒక ఆంటీ ఏమో ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేస్తున్నారు. సో రాజక్కేమో సో ఆనియన్స్ అవి ఒలుస్తున్నారు. శిరోమణి వదిన అండి. సో మా ఫ్రెండ్ శ్రీదేవి. ఇక్కడ ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు. బట్ ఒక్కొక్కరు ఉల్లిపాయలు కట్ చేయడం, సో కొత్తిమీర కట్ చేయడం, సో అలా ఒక్కొక్కరం ఒక్కొక్కటి, అలాగే ఐటమ్స్ కూడా ఒక్కొక్కరం ఒక్కొక్కటి ప్రిపేర్ చేసామండి. ఎక్కువగా శిరోమణి వదిన ప్రిపేర్ చేస్తుందనమాట. సో ఫస్ట్ వచ్చి సో చికెన్ కర్రీ చేస్తున్నారు. సో వదిన చేస్తున్నారండి, శిరోమణి వదిన చేస్తున్నారనమాట. సో అది కూడా చిన్న క్లిప్ తీశాను. సో మంచిగా ఆనియన్స్ వేపేసేసి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసేసి, సో మంచిగా ఇంకో విషయం చెప్పాలండి. మనం ఎప్పుడు గ్యాసుల మీద అలా వండుతూ ఉంటాము. ఇక్కడ నాకు ఒకటి చాలా షాకింగ్గా అనిపించింది. యాక్చువల్లీ మేము 10:30కి వచ్చామండి. చాలా ఐటమ్స్ వండాము. బట్ ఇవన్నీ కూడా 12:30 కల్లా కంప్లీట్ అయిపోయాయండి. అంటే 2 అవర్స్లో 2 పొయ్యిల మీద వండాము. సో అన్ని రకాలు కూడా కంప్లీట్ అయిపోయినాయండి. అంటే కట్టె పొయ్యిల మీద వండింది త్వరగా కుక్ అవుతుందని నాకు క్లియర్గా అర్థమైందనమాట. సో మీరు ఎవరికైనా తెలుసా ఈ విషయం? బట్ నేనైతే షాక్ అండి. ఎందుకంటే అంటే ఇంత పర్టికులర్గా నేను ఎప్పుడూ చూడలేదు, బట్ తెలియదు కదా. బట్ 10:30కి వచ్చి నాకు తెలిసి ఈరోజు 3 or 4 అవుతుంది. సో తినేటప్పటికి అనుకున్నా. బట్ 12:30 కల్లా కంప్లీట్ అయిపోయిందండి. చుట్టూ చూసారు ఎంత ప్రశాంతమైన వాతావరణమో. చాలా ఓపెన్ ప్లేస్ అండి. మంచిగా ఒక చెట్టు కింద కూర్చున్నాం. నీడ ఉన్న చెట్టు కింద మంచిగా పెద్దగా బరకం వేసి కూర్చున్నాం అనమాట. సో ఫస్ట్ చూసారు కదా, ఒక పక్క చికెన్ కర్రీ ఉడుకుతుంది, ఒక పక్కన రైస్ పెట్టేశారు. సో రైస్ అయిన తర్వాత ఇటు సైడు మటన్ స్టార్ట్ చేశారండి. నేను కూడా ఒక రెసిపీ చేశానండోయ్, చూపిస్తాను మీకు కూడా, వెయిట్ చేయండి. ఇటు సైడ్ మటన్ చేస్తున్నారు. సో ఆనియన్స్ ఫ్రై చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి మటన్. సో అందుకే ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఎక్కువ వేశారేంటని అనుకోవద్దు. నెక్స్ట్ మటన్ కర్రీ కూడా వేసేశారు. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, బట్ నేనైతే తినలేదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ మంచిగా మటన్ కర్రీ కుక్ అవుతుంది. సో ఇందులో కారం అన్నీ వేసి సో వాటర్ వేసేసి సో వండేశారనమాట. నన్ను మాత్రం బిర్యానీ చేయమన్నారండి. నువ్వు బిర్యానీ బాగా చేస్తావు కదా, సో బిర్యానీ సెక్షన్ నీదే అన్నారు. యాక్చువల్లీ బిర్యానీ అంటే మళ్ళీ హెవీ అయిపోతుంది అని చెప్పేసి నేను బగారా రైస్లా చేశానండి. చెప్పాను అంటే మళ్ళీ హెవీగా అయిపోతుంది కదా, సో బగారా రైస్ అయితే బాగుంటుంది ఈ ఐటమ్స్లోకి అని చెప్పేసి సో బగారా రైసు చేద్దామంటే ఓకే అని చెప్పేసి అన్నారు. సో నేను ప్రిపేర్ చేస్తున్నానండి బగారా రైస్. గిన్నెకి వెళ్ళి మాత్రం చూడండి, ఎందుకంటే టెంట్ హౌస్ దగ్గర ఇవే ఇచ్చారంటండి. ఏం చేయాలి మరి? సో గిన్నె పోవాలని చెప్పేసి మనం ఏం వండటం మానేయలేం కదా, ఎక్కడికో వచ్చాం, అక్కడ మనకు దొరకవు కదా. సో ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఒక సైడ్ మటన్ కర్రీ ఉడుకుతుంది, అలానే ఒక సైడ్ నేను బిర్యానీ చేసేస్తున్నాను. వైట్ రైస్ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది. సో అలా మ్యాక్సిమం కుకింగ్ అనేది త్వరగానే అయిపోయిందండి. సో చూసారు కదా, కారం వేసేసారు. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసారండి. సో అయిపోయిందనమాట కర్రీ అనేది. మన ఐటమ్స్ మొత్తం రెడీ అయిపోయినాయి. సో చూద్దామా. ఫస్ట్ బగారా రైస్. సో మా ఫ్రెండ్ మాత్రం ఒక ఐటెం చేసిందండోయ్, ఏంటో తెలుసా? పెరుగు. నెక్స్ట్ చికెన్ కర్రీ, మటన్, వేడి వేడి రైస్. అన్నీ ఉన్నప్పుడు ఇందులోకి ఒకటి కావాలి కదండి, అదేనండి లెమన్. సో లెమన్ కూడా ఉంది. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.